సహాయం చేశాడు. అందుని బట్టి ప్రభు నామానికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ఈ సమయంలో మరి మిగతా కార్యక్రమాలు మనం ముందుకు వెళ్దాం. మరి అందరూ లేచి నిలబడినట్లయితే ప్రభువుని స్తుతి చెల్లిస్తూ కార్యక్రమంలో ముందుకు పితృ పుత్ర సుతాత్మలనే స్తుతిని ప్రభువుకి చెల్లిద్దాం. పితృ పుత్ర మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవ, ప్రేమ నమ్మకం కృపల రాజా, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నువ్వు మహాగణుడుగాను మహోన్నతుడు ఉంటున్న తండ్రి, నీ స్తోత్రాలు. పరలోక రాజ్యములో నిత్యము వేలాది గణాల చేత నువ్వు పరిశుద్ధుడైన పొగడపడుతున్న పరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రభా ఉదయకాల సమయంలో నీ యొక్క ఆరాధనలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి ఆరాధనలో పాలు పంపులు పొందే గొప్ప యోగ్యకరమైన జీవితాలను మాకు అనుగ్రహించినందుకు నీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు మా పట్ల నువ్వు చూపిస్తున్న నీ ప్రేమ, కృప, కనికరాలని, జాలిని బట్టి నీ స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక మందికి లేనటువంటి గొప్ప యోగ్యతను, తరుణాన్ని మీరు మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. మా ఆత్మలోనూ మాకు ఉంచినటువంటి కలిగిస్తున్నటువంటి గొప్ప ఆనందాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిన్ను కలిగిన వారంగా ఇటు ఆనందంలో ముందుకు సాగడానికి మమ్మల్ని అందరినీ మీరు ఏర్పరచుకొని మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీ స్తోత్రాలు ఏమన్నా చెల్లించుకుంటున్నాం. ఆరాధనలో మీరుండి మమ్మల్ని నడిపించారు, మీ స్తోత్రాలు. మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముతున్నాం. మా ప్రభా, జరగబోయే యొక్క ఆరాధన అంతట్లో కూడా, ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు ప్రారంభం నుండి ఆఖరి వరకు మీరే అధ్యక్ష వహించి కేవలం నీవే మహిమ పొందమని కూడా అడుగుతూ ఎక్కువ తినుకుని మా కొరకైతే విధానం నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని సమయంలో మిగతా ఆరాధన ముందుకు వెళ్తున్నాం. మనం సమయం ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 695వ కీర్తనని పాడుకునే కార్యక్రమం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 695వ కీర్తన. శిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేసే ప్రభువుని మనందరం కూడా కలిసి ఈ పాట పాడుతుంది. శిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయును. శిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయును.
ప్రభు సిలువు చెంత మనం చేరితే మన ఫలితాలన్నింటినీ మన పాపములన్నింటినీ కూడా కడిగే దేవుడు గనక మనం ఎల్లప్పుడూ కూడా సిలువు దగ్గరికి చేరుతూ ఆయన్ని మన పాపాలను కడుక్కుంటూ ఉండాలని ఉదయకాల సమయంలో మాట తెలియజేస్తుంది. ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తరాల భాగాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 10 ఉత్తర ప్రత్యుత్తగా మనం వచ్చినటువంటి ఇందిరాదేవి గారి ముందుకు వచ్చి ఈ యొక్క ఉత్తర ప్రత్యుత్తర భాగం నడిపించవలసిందిగా కోరుతున్నాను. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. వచనం వెంబడి వచనం మనం మార్చుకుంటూ మనం దేవుని వాక్యము యెషయా గ్రంథము 22వ అధ్యాయము 1 నుంచి 10 వరకు, ఒకటి తర్వాత ఒకటి చదువుకుందాం. దర్శనపులో ఏం కూర్చున్న దేవోక్తి ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకి ఎక్కి ఉన్నారు. అల్లరితో నిండి కేకలు వేయుకోమా, ఉల్లాసంతో గొప్పలు పెట్టుకోమా. నీలో మధురైన వారు ఖడ్గం చేత అవును కాలేదు, యుద్ధంలో వధింపబడలేదు. నీ అధిపతులందరూ కూడి పారిపోగా ఉలికాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైదు. మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయేది. నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముక్తులై ఉండుడి. నా జన్మలకు కలిగిన నాశనమును చూసి నన్ను ఓదార్చుటకు దేవత పలుకుడి. దర్శనపు లోయలో సైన్యములకు అధిపతియో ప్రభువునకు యెహోవా అల్లరి దినం ఒకటి నియమించి ఉన్నాడు. ఓటమి త్రొక్కుడు కలవము ఆయన కలుగజేయును. ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడింది. అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి. గుర్రపు రౌతులు గవిని యొక్క వ్యూహ ఏర్పరచుకుంటున్నారు. దావీదు పట్టిన ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకుని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చుదురు. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. హల్లెలూయా. ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని నడిపించడం మనం సొంత దేవకారు గారు ముందుకు వచ్చి ఈ యొక్క ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని వివరించవలసిందిగా కోరుతుంది.
దేవుడి నామానికి వందనాలండి. ఆయన గడిచిన దిగుబడి దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల కింద భద్రపరిచి ఈ యొక్క మరి పునర్కాల జన్మను ఆయన యొక్క బలను సమీపించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మహాభాగ్యమును బట్టి ఆయనకి ఘనత మరియు కలిగిన కాక మనకి ఈ అవకాశం ఇచ్చిన దేవాలయం మీకు వందనాలు. అలాగే ఎన్నికను అలంకరించిన దైవజనులందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మనము ఈ యొక్క యెషయా గ్రంథము గడిచిన జన్మలన్నీ మనం చిత్రపరిచితురాలుగా మనం నేర్చుకుంటున్నామండి. అయితే ఈ 22వ అధ్యాయంలో చూసినట్లయితే మరి ఈ యొక్క యెషయా ప్రవక్త గారికి దేవుడు దర్శనాలు ప్రవచనాలు ఇచ్చి ఆయన ఆ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే దారి చెడిపోయి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నారో వాళ్ళందరినీ సరిచేయడానికి వారినందరినీ సరిచేయడానికి మరి దేవుడు యొక్క యెషయా ప్రవక్త ద్వారా వాళ్ళని హెచ్చరించడానికి ఆయన యొక్క ఆదేశాలన్నీ కూడా యెషయా ప్రవక్తకి ఆయన ఇస్తున్నారు. అయితే ఇక్కడ దర్శనపు లోయను గురించిన దేవోక్తి. దర్శనపు లోయ అంటే ఇది యెరూషలేమునకు ప్రక్కన ఉన్నదండి. దాన్ని దేవుడు తన యొక్క దర్శనాల్ని అంటే ఇశ్రాయేలీలో వాళ్ళు ఏ విధంగా చెడిపోయి అంటే మంచిగా ఉన్నప్పుడు మంచిగానే ఉంటున్నారు, తర్వాత వాళ్ళు ఏంటంటే తన యొక్క అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవునికి ఎంతో బాధ కలిగిస్తున్నారు. అయితే ఈ విషయంలో మరి ఎవ్వరికీ చింత లేదు. వారు అనుకుంటున్నారు మేము ఎంతో మంచిగా ప్రవర్తిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ ప్రవర్తన దేవునికి ఇష్టపడేది, ఎంతో బాధపడుతున్నారు దేవుడు. అందుకని మరి ఆ విషయంలో దేవునికి ఎవరు కూడా సహకరించట్లేదు. యెషయా ప్రవక్త గారు ఒక్కరే ఆ దేవుని యొక్క బాధను అర్థం చేసుకొని అయ్యో దేవుడు ఇంత చేసినప్పటికీ కూడా ఇశ్రాయేలీ ప్రజలు దారి తొలగిపోతున్నారే, వీళ్ళ గురించి మరి అంత భారము కలిగి ఆయన ప్రార్థన చేస్తూ వాళ్ళని సరిచేయడానికి అనేకమైనటువంటి విషయాలు అనేకమైనటువంటి మాటలు వాళ్ళకి చెబుతున్నప్పటికీ కూడా వారికి నాశనం వస్తుంది అనేటువంటి సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, ఏమి ఇచ్చి నీలో వారందరూ మేడ మీదకి ఎక్కి ఉన్నారు, అల్లరితో నుండి కేకలు వేయపడమా, ఉత్సాహంతో బొగ్గల పెట్టు దుర్గమా, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, యుద్ధములో వధింపబడలేదు. అంటే పట్టణం ఎలా ఉందో చూడండి, అల్లరితో కూడిన కేకలు వేస్తూ, అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే దేవుని ప్రజలైంది ఆయన భయభక్తుల్లో నడవలసిన వాళ్ళు ఇష్టానుసారమైన జీవితాలు అన్యుల వలె కేకలు వేస్తూ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారు. ఈ అధిపతులందరూ కూడి పారిపోగా వెలికాంటి చేత పట్టబడిన వారైంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరు వాళ్ళు సర్వస్వం లేదు, వారు కూడా ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారంగా మరి ప్రవర్తిస్తున్నారు. అలాగే 4వ వచనం చూసినట్లయితే నేను సంతానం కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముఖులై ఉండుడి, నా జనమునకు కలిగిన నాశనమును గురించి నన్ను ఓదార్చుటకు తీవ్రపడబడి. ఆయన ఎంతో మరి ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటున్నాం, ఈ రోజులో దేవుడు మనల్ని కూడా అలా ప్రేమిస్తున్నారు. మనం కూడా ఆయన త్రోవల్లో నడవాలని, ఆయనకి విధేయులై ఉండాలని, ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉండాలని ఎంతో ఆశపడుతున్నారు. కానీ మనము ఈరోజు దినముల్లో మనం ఎలా ఉంటున్నాం, ఏదో బైబిల్లో ఇశ్రాయేల్ గురించి చెప్తున్నారు, బబులోను గురించి చెప్తున్నారు, ఐగుప్తు గురించి చెప్తున్నారు అని మనం వినేసి వెళ్ళిపోతున్నాం. కానీ అలాగే కాదు, ఇది మన గురించి చెప్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఎవరు? మనమే కదా. మన కోసం హెచ్చరికలు చేస్తున్నారు. కాబట్టి మనము ఇప్పుడు చెప్పినటువంటి హెచ్చరికలన్నీ కూడా మన కోసమే అని మనం వీటిని మనం అవలంబించాలి. దర్శనపు లోయలో సైన్యములకు అధిపతి ప్రభువకు యెహోవా అల్లరి దినం ఒకటి నియమించి ఉన్నాడు. ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగు చేయును. ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండకు ఎక్కుదని వినబడను. చూడండి ఎటువంటి పరిస్థితులు దేవుడు తీసుకొస్తున్నారు, చాలా సహిస్తున్నారు. ఆయన వాడు చేసినవన్నీ మరి యెషయా ప్రవక్త ద్వారా ఎన్నో హెచ్చరికలు కూడా చేస్తున్నారు. అయినా కూడా
వారి యొక్క ప్రవర్తన మారట్లేదు. కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించి ఉన్నది. కీరు రాలుపై గర్విసను తీసెను. అందుచేత అందమైన నీ లోయ నిండా రథములున్నవి. గుర్రపు రౌతులు గౌని యొక్క వ్యూహం ఏర్పరచుకొనిచున్నారు. అందమైనటువంటి ప్రదేశం అయినప్పటికీ కూడా అక్కడ ఏంటంటే ఈ గుర్రాలు రౌతులు ఎక్కడుంటాయండి? ఎక్కడ యుద్ధం చేయడానికి రెడీగా ఉంటారో అక్కడే ఉంటాయి అవి. ఆ విధంగా వీళ్ళు ఎప్పుడు యుద్ధం చేయడం, ఒకరినొకరు మరి బాధించుకోవడం, ఒకరినొకరు మరి వాళ్ళు సమాధానం లేకుండా ఉండడం అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉంటున్నారు. అప్పుడు యోధా నుండి ఆయన ముసుగు తీసివేశాను. ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి. దావీదు పట్టుటకు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చుతుంది. వాడు చూస్తుండగానే ఆ యొక్క దావీదు పట్టణం ఆ యొక్క యెరూషలేము పాడైపోతుంది. ఎందుకంటే వారి యొక్క అవిధేయతను బట్టి, దేవుని యొక్క ఉగ్రతను బట్టి వాళ్ళకి ఏవి మంచి వనరులు లేకుండా దేవుడు ఆ పట్టణాన్ని తుడిచివేస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏ మాత్రము కూడా భయం లేకుండా ఉంటున్నారు. దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చుంది. దావీదు పట్టణం పడిపోయింది. ఆల్రెడీ అంతా మరి నాశనం అయిపోతుంది. అన్నీ కూడా పడిపోతుంది. వాళ్ళకి ఏ మాత్రం కూడా చింత లేదు. ఎంత మరి కష్టపడి ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని, మందిరాన్ని, ఆ యొక్క పట్టణాన్ని నిలబెట్టారండి దావీదు మహారాజు, సొలొమోను వీళ్ళందరూ. అయితే దాన్ని వీళ్ళు కరెక్ట్ వేలో వాళ్ళు దాన్ని అవలంబించట్లేదు. ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ మాకెందుకనే పాడైపోతే అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఆ యొక్క యెరూషలేము ప్రాకారాలన్నీ కూడా కూలిపోతున్నాయంట. యెరూషలేము ఇంటను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయటము, ఇంటను పడగొట్టి తిరిగి. అంటే చూడండి, ఇప్పుడు యెరూషలేము పట్టణం అంతా ఇజ్రాయేల్ ప్రజలు ఉండేవారు. ఎంతో భయభక్తులతో ఉండేవారు. దేవుడు చెప్పినట్టు వినేవారు. అక్కడ మంచి ఆరాధన జరిగేది. ఇతర దేశాల నుంచి ఆరాధించడానికి యెరూషలేము పట్టణానికి వచ్చేవారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమవుతుందంటే లెక్క పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఆ యొక్క యెరూషలేము ఆ యొక్క ప్రదేశంలో చాలా తక్కువ మంది లెక్కబట్టేటువంటి ప్రజలు ఉన్నారు. అంటే అంతమంది ప్రజలు కూడా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఇష్టానుసారంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. అక్కడ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. లెక్క పెట్టడానికి ఉన్నటువంటి సంఖ్య అక్కడ ఉన్నది. అంటే వాళ్ళు ఎంత అవిధేయులై ఉన్నారు మనం చూస్తున్నాం. కాబట్టి మనము కూడా ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నాము, దేవుని మరి మాట మనం వింటున్నామా, విదేశీ వెళ్ళిపోవడమే కానీ మన యొక్క హృదయాలు అరే నేను ఎలాంటి జీవితం జీవిస్తున్నానా, నేను ఎలా ఉండాలి కదా, ఇలా చెప్పారు, దీన్ని మనం సరి చేసుకోవాలి అని మనం దాని గురించి మనం ఏమైనా సిద్ధపడుతున్నామా, బాధపడుతున్నామా, ఒప్పుకుంటున్నామా, వదిలిపెడుతున్నామా, ఏం చేస్తున్నామో మనం ఆలోచించుకోవాలి. దేవుడు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకి హెచ్చరించాడు, కానీ ఈ దినములో దేవుడు మనల్ని కూడా ఆ యొక్క మాటలతో హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మన వెలుగులో దీవించిన ఆమేన్. హల్లెలూయా. చక్కని మాటలు యెషయా గ్రంథంలో నుంచి ప్రభు యెషయా దర్శనాన్ని, అనేకమైన దర్శనాలు యెషయా చూపించున్నాడు. ఈ సమయంలో కూడా ఉదయకాల సమయంలో ఈ యొక్క దర్శనపు లోయ అనేది యోధా గురించి, యెరూషలేము గురించి మరి చదివించారు. అద్భుతమైన రీతిలో చక్కని విధంగా మనకి మాటలు తెలియజేసిన సొంతం గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో మనం విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. అని మన మధ్య ఉన్నటువంటి శ్రీమతి విజయ్ కుమార్ గారి ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. పండ్లు మూసుకున్న అందరూ కూడా విజ్ఞాపన ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. పండ్లు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమల మా ప్రభా, కృపగల దేవాన్ని స్తోత్రములు అయ్యా, నీకు వందనాలు ప్రభా. అక్షరాల సింహాసనం మీద ఆసీనుడైన తండ్రి, నీ స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు ప్రభా. నేను నీకు వందనాలు ఇచ్చి వేలాది దూతలతో పరిశుద్ధులతో పరలోక భూలోకంలో కొనియాడబడుచున్న సర్వశక్తిమంతుడుగా దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తుతులు స్తోత్రములు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. మనవాడు దేవుడు నాయన, గొప్ప దేవుడు, నేను స్తోత్రములు అయ్యా, నీకు వందనాలు ప్రభా. చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు, గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. వందనాలు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన జనవరి నెలంతా కూడా నాయన మమ్మల్ని అందరినీ కృపలో భద్రపరిచి మా ప్రయాణంలో, మా పనిబాటులో నాయన మమ్మల్ని
కాపాడిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కలిగిన బలహీనతల నుంచి కూడా మమ్మల్ని తప్పించి స్వస్థపరిచి మమ్మల్ని సజీవులలో ఉంచిన గొప్ప దేవానికి స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు దేవా. నాయన మరి తండ్రి నీ బలలో మమ్మల్ని నేను పాలి భాగస్తులుగా చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు, మమ్మల్ని సమీపస్తులుగా చేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి నాయన మీ శరీరాన్ని సాదృశ్యంగా దేవా మీరు తీసుకున్న రొట్టెని బట్టి నాయన మీకు వందనాలు మా ప్రభా. నాయన తండ్రి అలాగే నీ రక్తాన్ని సాదృశ్యంగా మీరు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మమ్మల్ని మేము తీసుకున్న యొక్క రసాన్ని బట్టి కూడా నీకు వందనాలు. వాటి ద్వారా మా ప్రభా మా పాప రోగమును కూడా మీరు దేవా తండ్రి నాయన మీరు త్రోసివేయండి, మమ్మల్ని కడిగివేయండి. మా శరీరంలో దీర్ఘ వ్యాధులు కూడా మీరు తోర్పరచమని మరొకసారి పాదాలు పట్టుకొని మేము బ్రతుకుతున్నాం దేవా. నీకు వందనాలు దేవా. స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మరి తండ్రి సమయమందు దేవా మా దేశం కోసం, మా రాష్ట్రం, మా గ్రామాల కోసం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయతో మీరు బాగు చేయండి, మీరు కనికరించండి నాయన మా ప్రభా. మా దేశ రాష్ట్రం, మా గ్రామాల్లో ఉన్న భయంకరమైన దేవా తండ్రి విగ్రహారాధన మీరు దూరపరచండి. భయంకరమైన వ్యాధులు కూడా మీరు దూరపరచండి ప్రభా. కనికరించమని మరొకసారి మీ జాలిగా రాస్తాలు మేము అప్పగించుకుంటున్నాం దేవానికి స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మా దేశ నాయకులకి కూడా శ్రేష్టమైన బుద్ధి జ్ఞానములను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారికి మారుమనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ విధమైన ప్రభా నీకు వ్యతిరేకమైన ఏ చట్టాలు కూడా ప్రభా తండ్రి ప్రవేశించుకుంటే ప్రభా నాయన మా ప్రభా నీకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చిన వారిని మీ భయం పుట్టించండి మా ప్రభా. దేవానికి స్తోత్రాలు దేవానికి వందనాలు ప్రభా. నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవానికి వందనాలు ప్రభా. అలాగే ప్రభా లాస్ ఏంజల్ పట్టణం కోసం కూడా విజ్ఞాపన చేసుకుంటున్నాం ప్రభా. దయతో మీరు కనికరించండి మా ప్రభా. నీకు వందనాలు ప్రభా. నాయన మా ప్రభా వారు చేసిన అపరాధములు, దత్తములు, పాపములు క్షమించి మన్నించి కనికరించే పట్టణం బాగు చేసి దేవా తిరిగి నేను పునరుజ్జీవింపచేయండి ప్రభా. అలాగే ఇంకా ఎక్కడెక్కడైతే ఏ దేశాలు అలా ఆ విధంగా ఉంటున్నాయో భయంకరమైన పాపంతో నిండి ఉన్నది ప్రభా. నేను కనికరించండి. ఎందుకంటే నువ్వు ఏమైనా చారిగల దేవుడు కనుక ప్రభా మేము ప్రార్థిస్తున్నాం, వారు పెట్టుకుంటున్నాం ప్రభా. నాయన మీరు బాగు చేయండి, వారు మీరు స్వస్థపరచండి ప్రభా. నాయన మా ప్రభాని కనికరించండి ప్రభా. వారి భయంకరమైన పరిస్థితుల నుంచి వారిని విడిపించమని కూడా అనుకుంటున్నాం మా ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవానికి వందనాలు. ఆయా ప్రభా ఇశ్రాయేల్ దేశంపై ఉన్న శత్రు దేశాలన్నింటిలో కూడా మా ప్రభా మీరు ఇశ్రాయేల్ ప్రజలతో ఐక్యపరచమని కూడా బ్రతుకులాడుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. అలాగే మా ప్రభా తండ్రి యెరూషలేముపై నీ కనికరం మీకు అనుదృష్టి ఉంచండి ప్రభా. మీకు ఆప్దల భద్రత దయచేయండి. యెరూషలేము దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలందరికీ మారుమనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ కాపుదల భద్రతని కూడా అనుగ్రహించమని కూడా విజ్ఞాపన చేసుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. స్తుతులు చెల్లించుకుంటున్నాము. అలాగే మా ప్రభా సార్వత్రిక సంఘాల్లో ఈ దినం జరిగిపోయే పరిశుద్ధారాధన అంతట్లో మీ ఆత్మ సంచుకోవడం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ స్తోత్రాన్ని సేవకుల్ని ఈ శిలువ చెట్టు మరుగుపరచుకొని మీ పరిశుద్ధాత్మ సహాయం నడిపింపు దేవా. నీ దాసురాజులకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి నాయన జన్మదినం జరుపుకుంటున్నా నాకు అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభా. వాళ్ళందరూ బట్టి విజ్ఞాపన చేసుకుంటున్నాం. మరి గడిచిన దినాలన్నింటిలో వారి జీవితాలు మీరు చేసిన అనేకమైన మేలు ఉపకారం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. వారికి ఇచ్చిన సంవత్సరమైన దయ కిరీటాన్ని బట్టి నీకు వందనాలు మా ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇచ్చిన సంవత్సరం అన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి. మరి ఇప్పుడు మా ప్రభా వారి పరిస్థితుల వెంటికలో మీ కృపాక్షేమములు వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం దేవా. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సునీల బిడ్డలు బట్టి కూడా విజ్ఞాపన చేస్తున్నాం. బిడ్డ మీ కాపుదల భద్రత క్షేమం నెమ్మది ఎల్లప్పుడూ దయచేయమని కూడా మీ పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేసుకుంటున్నాం దేవానికి స్తోత్రాలు. నేను మరి సత్య సువార్త సంఘ సరిహద్దుల విషయాలు పరచండి. నూతన ఆత్మతో నింపండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరి మా సంఘంలో మరి వాళ్ళ మిత్రులు ఉన్న బిడ్డలు కూడా విజ్ఞాపన చేసుకోండి. మరి మీరు ముడి స్వస్థపరిచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి నిన్న దినాన్ని పెట్టగా తల్లి గారు ఎంతో బలహీనరాలు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు నేను మేమందరం తొలగించింది మా ప్రభా. నేను వెంటనే మా ప్రార్థన ఆలకించి నేను వెంటనే క్షణంలోనే ప్రభా మంచి శుభవార్త ఇచ్చా ప్రభా తండ్రి. ఆయన ఆమెకి వెంటనే డిశ్చార్జ్ కూడా ఇచ్చా ప్రభా. ఎంత గొప్ప దేవుడు ప్రభా. మీ స్తోత్రాలయ్యా. ఆయన ఆమెతో మీరు మాట్లాడండి ప్రభా. మీరు దర్శించండి. ఆమెకు మారుమనసు రక్షణ దయచేయండి చిన్న దినాల్లో ప్రభా. ఆయన స్తోత్రాలు ప్రభా. సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. కనికరించమని ప్రార్థిస్తున్నాం దేవా. రాజుగారికి ఇచ్చిన స్వస్థతకి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నీకు వందనాలు ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ దేవా ఇప్పుడు జన్మ వారాలంతపై మీ
మీరే అధికారం వహించి నడిపించి ఈ గొప్ప నామములకే మహిమకర్త కొంతమంది మాట్లాడుకుంటూ ఈ కొద్ది మనవులను అక్కడ వేడుకుంటున్నాం తండ్రి. క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేసుకున్నాండి. మన మధ్యన మన్నమ్మ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. క్యాలెండర్లోని వాక్యాన్ని ఈ కుమారి అండి, నేను కుమారి. తర్వాత ఏ శ్రావణి, భూమి యొక్క రక్తఫలములలో మొదటిది ఈ దేవుడైన యెహోవా మందిరంలోనికి తేవలెను. మేకపిల్లలను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదనెను. నిర్మాకాండము 35:26, 34:26. The first of the fruit of the land thou shalt bring unto the house of the Lord. Exodus 34:6. విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకున్నామండి. అందరూ లేచి నిలబడినట్లయితే మన మధ్య నీల్ కుమార్ గారి ముందుకు వచ్చి ఒక విశ్వాస ప్రమాణాన్ని మనకు తెలియజేస్తారు. విశ్వాస ప్రమాణం చెప్తున్నాను. భూమి ఆకాశములు సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడను మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియకు జన్మించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును అవసరమని నమ్ముచున్నాను. పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. మరి వారంలో జరగబోయే కార్యక్రమాలు యథావిధిగా సండే స్కూల్ మరి ఉదయకాలంలో 9 నుంచి 10 గంటల వరకు చిన్నపిల్లలకి సండే స్కూల్ జరుగుతుందండి. దయచేసి మీ పిల్లలు నేను సండే స్కూల్ పంపించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఆరాధన అనంతరం యవనస్తుల యొక్క కూడిక కూడా ఉంటుంది. చాలా మంది వెళ్ళిపోతున్నారు. దయచేసి వారు కూడా ఉండి ఈ యొక్క యూత్ మీటింగ్ జరిపించుకుని వెళ్ళాలని తెలియజేస్తున్నాను. అలాగే ఈ వారంలో బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ మరి రికార్డు ప్రకారంగా మనకి గౌతమి 6వ తారీఖున పుట్టినరోజు చేసుకుంటారండి. అలాగే ఈరోజు మన మధ్యకు వచ్చినటువంటి మా తమ్ముడైన ఎలిసా గారి యొక్క ఆమె సతీమణి, ఆయన యొక్క సతీమణి ఎంజాయ్ బర్త్డే కూడా చేసుకుంటారు. కనుక దయచేసి మీరు ముందుకు వచ్చినట్లయితే మీ నిమిత్తము మరి చిన్న బహుమతి ఇచ్చి ప్రార్థన చేస్తారు. దైవజనులు కిషోర్ గారు మరి యొక్క ఇద్దరి నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా కోరుతాను.
సర్వోన్నతుడా గొప్ప దేవ నీకు వందనాలు తండ్రి. ఉదయకాల పునరుద్ధారణ మంది పరిశుద్ధ ఆదివారం సమయంలోనైనా జ్ఞానంలో ప్రవేశించి నేను గణపరిచి నేను మహిపరిచే ధన్యత ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించుడైనా. ప్రాముఖ్యంగా మా మధ్యలో నిలబడిన మన సిస్టర్ జాయ్ గారిని బట్టి, సిస్టర్ గౌతమి గారిని బట్టి వందనాలు. ఇరువురిని ప్రేమించి సంవత్సరం జరుగుతుండగా నైనా ఈ ఫిబ్రవరి ఈ మొదటి ప్రభ మరి దినమందునైనా దయాక్రీతం ఇచ్చావు. రెండో దినంలో ప్రభ అద్భుతాలు దయచేతండ్రి, ఆశ్చర్యం జరిగించేవాడునైనా. ఇదిగోనైనా ఈ రోజు మొదలుకొని ఈ కుమార్తెలతో బ్రతికినంత కాలం కృపాశ్రయమే వారి వెంట వచ్చింది కాక అయినా వారికి చక్కని ఆయుష్, ఆరోగ్యము, బలము దైత్యమని అడుగుతున్నాం తండ్రి. అందరూ సరిదిగా కనిపెట్టి అనేకులకు దీవునికరంగా అయినా ఈ సంవత్సరం అంతా కూడా వారిని నీ సేవలో వాడుకోండి. వారి భర్తలు దీవించండి, వారి పిల్లలు దీవించండి, కుటుంబాన్ని వర్ధంగా చేయండి. ఇరువురికి ఇస్తున్న వాగ్దానం ప్రవేశ 54 ప్రకారం పర్వతంలో తొలగిపోయిన మెత్తలు నా కృపని విడిచిపోదని నా ప్రభావం ఆ కృపతి ఇరువురిని ఎల్లప్పుడు తప్పి దీవించి ఆస్వాదించుకొని జాయ్ గారిని గౌతమిని వర్ధన చేయమని ప్రార్థన క్రీస్తు యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కానుకల్ని సమర్పించుకున్నామండి. దయచేసి అందరూ లేచి నిలబడి సత్యస్వార్త సహవాస పాఠ పుస్తకం నుంచి 101వ కీర్తన పాడుకుంటూ మనము కానుకల్ని సమర్పించుకున్నాం. లేచి నిలబడదాం, కానుకల్ని సమర్పించుకున్నాం. మాగనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మాగనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ఏ
సమయంలో దయచేసి అందరూ కూర్చోండి. ఈ సమయంలో సమర్పించబడిన కానుక నిమిత్తము మన మధ్య మామిడి గాంధీ గారికి ప్రార్థన చేస్తారు. ఈ యొక్క జనవరి మాసానికి ప్రేమతో కానుకలు మన సంఘాన్ని ప్రేమించి పంపించిన వారు పుడితే సునీళ్ళు మరి 32,500 మనకి కానుకగా మరి దశం భాగంగా పంపించున్నారు. అలాగే మరి కొద్ది మేరీ సుజాత గారు 28,500 మరి కానుకగా పంపించి ఉన్నారండి. అలాగే బుడితి ప్రసాద్ గారు 3,400 మరి దశం భాగంలో కానుకగా సంఘాన్ని ప్రేమించి వారు పంపించారు. వారిని వారి కుటుంబాన్ని ప్రభు మరి పోగా దీవించి ఆశీర్వదించిన కాక వారి యొక్క పని పట్ల దేవుడు కాపుదలు అనుగ్రహించి ఆశీర్వదకరంగా వారి కుటుంబాన్ని చేయవలసిందిగా ప్రార్థన చేసుకున్నాం. అలాగే మంగమ్మ గారి మనవడమ్మ బర్త్డే ఉంది. ఆమె నిమిత్తం ఆ పై నిమిత్తం కూడా ప్రార్థన. మంగమ్మ గారి మనవడం మరి నేను చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ముందుగా నేను పర్మిషన్ తీసుకోలేదు అయ్య గారి దగ్గర. ఎందుకంటే ఈ రోజు సాక్ష్యాలు ఎక్కువ ఉండవని కూడా నాకు తెలుసు, కానీ వచ్చి కుట్టే జస్ట్ ఇలా జరిగింది కాబట్టి మీరు అందరికీ నేను చెప్పుకోవాలనుకుంటున్నాను. అందరూ క్షమించండి. ఈ రోజు ఏంటంటే నేను ఫుల్గా సమ తీసుకున్నాను నేను, ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా నాకు రావడానికి అవ్వట్లేదు పని వల్ల. కానీ ఈ రోజు కూడా నన్ను సాధారణ చాలా గజిబిజి చేశాను. వచ్చి ముందే నేను స్నానం చేసి పట్టలేసుకొని రెడీ అయ్యి ప్రార్థన చేసుకుని లోపల బయలుదేరదాం అనుకున్న టైంకి నాకు ఫోన్ వచ్చింది. మరి వాటర్ గారు అయితే ఫోన్ చేశారు, అమ్మ మరి బల్లారథం తీసుకున్న తర్వాత వస్తావేంటి అని అన్నారు. లేదు సార్, నాకు ఈ రోజు మాత్రం ఫుల్గా నేను చర్చిలో ఉండాలని ఆశిస్తున్నాను ప్రభా అనేసాను అనుకుని నేను వాటర్ గారితో చెప్పాను. నేను అలా కదమ్మా ఈ రోజు నీకు గుడ్ న్యూస్ అని అన్నారు. మీరు ఎన్ని గుడ్ న్యూస్ చెప్పినా నేను రానండి అనేసానంటే అన్నాను. అంటే డబ్బుల గురించి రావాలన్నారు. ఏంటంటే చెప్పడం వల్ల ఏంటంటే ఈరోజు వేరే కస్టమర్స్ వస్తున్నారమ్మా, మరి వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారు కాబట్టి కోడి పిల్లలు కొనుక్కోవడానికి వస్తున్నారు, మరి వాళ్ళు ఇల్లు కలిపి నీకు 1000 రూపాయల వరకు ఇస్తారని చెప్పారు. 1000 కాదండి, మరి 2000 రూపాయలు ఇచ్చినా సరే మరి నేను రానండి ఈ రోజు అయితే మాత్రం నేను రానని అన్నాను. అది కదమ్మా కొంచెం పనులు ఉన్నాయి కదా, కొన్ని బలారాధన అయిపోగానే రాననేసాను అన్నారు. సార్ మీరు కూడా 14 సంవత్సరాలు ఓసన మినిస్టర్కి వెళ్ళారు, మీకు కూడా దేవుని గురించి అంతా తెలుస్తారు, కానీ నన్ను ప్రతి వారం కూడా చాలా ఆటంకపరుస్తున్నారు సార్. మీరు ఏమనుకోండి, మీరు డబ్బులు చూపించండి, ఇంకోటి చూపించండి, ఏది చూపించినా కానీ నేనైతే మరి రానని సార్ చెప్పారు. నేను మరి ఇది ఏమనుకున్నా సరే మరి మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే నాకు దేవుని సన్నిధికి రావాలని ఎంతగానో ఆశపడుతున్నారు. మరి కొన్ని కారణాల వల్ల నేను మరి రాలేకపోతున్నాను. నేను మరి చిన్న సాక్షి మరి దేవుడు జీవించారు కదా, రేపు మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలి. మరి వాటర్ గారు కూడా నన్ను ఏమి మరి అనకుండా మీరందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్షి దేవుడిని జీవించగా ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి మీకు స్తోత్రమయ్యా, కృప కలిగిన దేవా మీకు స్తోత్రమయ్యా, కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా నీ ఒక్క సన్నిధిలో ప్రభా నన్ను ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా.
సాతానుడు ఎంత గజిబిజి చేసినా ప్రభా అయ్యా మీరు నన్ను నడిపించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీకు వేలాది కొద్ది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన ఇచ్చిన కానుకలు బట్టి మీకు వందనాలు ప్రభా. ఏ ఒక్క బిడ్డ అయితే ప్రభా గుప్పులు ఇప్పి ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నేను ఇవ్వలేని బిడ్డలు ప్రభా నా తండ్రి, వాళ్ళకు మీరు మాట్లాడండి ప్రభా, ఇవ్వడానికి సహాయం చేయండి ప్రభా. ఆ కానుకలు ప్రభా నా తండ్రి నీ ఒక సన్నిధికి ప్రభా ఉపయోగించుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా ఎందుకో పనికిరాని నన్ను ప్రభా ఈ రోజున నన్ను ఇలాగ నిలబెట్టిన దేవా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన సునీల్ బట్టి మీకు వందనాలు ప్రభా, వాళ్ళు ఇచ్చిన దశభాగాలు బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన ప్రసాద్ గారు ఇచ్చిన కానుకలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. నాయన మరి మంగమ్మ గారు మనవాడు బర్త్డే బట్టి మీకు వందనాలు ప్రభా. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసురాజా ఇవ్వలేని బిడ్డలు ప్రభా నా తండ్రి, వాళ్ళకు మీరు మాట్లాడే తండ్రి, వాళ్ళని దర్శించండి ప్రభా నా తండ్రి. నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, మీకు స్తోత్రమయ్యా స్తోత్రాలు చెల్లిస్తూ నాయన జరగబోయే కార్యక్రమం అంతట్లోనే మీరు ఉన్నాడు ప్రభా. దయచేసి వాక్యం చెప్పుచుండగా ప్రభా మీరు మాట్లాడండి ప్రభా. ఆ వాక్యం మేము విని ప్రభా అటు రీతిలో మీరు నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఒక చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. సమయంలో స్తుతి ఆరాధన చేస్తున్నామండి. యవనస్తులని పెట్టి ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం. మరి స్తుతి ఆరాధనలో పాల్గొనడానికి ఉత్సాహం కలిగిన వాళ్ళందరూ కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ప్రభువుని మరి కొంత సమయం దేవుని స్తుతిస్తాం. తర్వాత దైవ వర్తమానంలోకి మనం వెళ్దాం. మరి ఉత్సాహం కలిగిన వాళ్ళందరూ కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఈ యొక్క స్తుతి ఆరాధనలో పాల్గొవాలని కోరుతున్నాం. కొంచెం సేపు దేవుని ఆరాధించుకున్నాను. Baby
పరిశుద్ధానికి స్తోత్రం. అవును దేవా, నీతో నడవాలని నీతో ఉండాలని ఎంతో ఆశగా ఉంది ప్రభు. యేసయ్య, మరి ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. యేసయ్య, నీ రక్తం చేత మాకు పరిహారము కలిగించండి. నీ రక్తం చేత మాకు నిత్య జీవం వచ్చింది ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె దేవుని రక్తం వల్ల మాకు పరమశివాత్మ దొరికింది ప్రభువా. యేసయ్య నీ రక్తం వల్ల మాకు నిత్య జీవం వచ్చింది తండ్రి. నీ రక్తం వల్ల తండ్రి ప్రభు నీ పరిశుద్ధమైన దేవా. నీ రక్తం వల్ల మా పాపములన్నీ పోయిన దేవా. కేవలం నీ రక్తం వల్ల తండ్రి కేవలం నీ చిందించిన తండ్రి తండ్రి ఆ రక్తం వల్ల మేము ధృవీకరించబడ్డాము దేవా. నీకు వందనాలు, వందనాలు, స్తోత్రం కానీ యేసయ్య నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సకలము నీతోనే జీవించెదను యేసయ్యా. సకలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 Yes.
మహాగణుడు మహోన్నతుడు నీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి మీ సన్నిధిలో మమ్మల్ని ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మేము ఆరాధన చేయించుండగా మా మధ్యలో ఉన్నామని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్కరు చేసిన ఆరాధనని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ ఆరాధన అంతా మీకే చేయాలనుకున్నాం. వాక్యం చెప్పే దాసులతో మీరు మాట్లాడండి తండ్రి. ఈ ఆరాధన అనంతరం చెప్పే వాక్యాన్ని మా గుండెలో మా చెవుల్లోకి ఎక్కించేటట్టు సహాయం చేయండి ఏసీఆ తండ్రి. ఈ చిన్న ప్రాంతం నసరేని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి అందరూ